హలో. హలో. కెనోబీ సినిమా పుస్తకం గురించి, నవల గురించి ఇప్పుడు నవలా స్రవంతి ప్రోగ్రాంలో మన బీపీ పాడాల్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు చేస్తున్న నిర్వహిస్తున్న దీంట్లో కెనోబీ అని చెప్పి స్టార్ వార్స్ నావెల్లో దాన్ని నేను పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాను. నా దగ్గర అయితే పుస్తకం రెడీగా లేదు అందుబాటులో. ప్రయాణాలు నేను ఎక్కువగా మంత్లో 4-5 చోట్ల రాసిన పరిస్థితులు ఉండటం వల్ల పుస్తకాన్ని క్యారీ చేసే అవకాశం ఉండలేదు. ఎక్కడక్కడ పడిపోయిన పుస్తకాలన్నీ. కాకపోతే ఈ కెనోబీ అనే నవల ఇప్పుడు చదవడానికి కారణం ఏంటంటే ఇందులో ఉన్న పరిస్థితులు మనం మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి దాదాపుగా సరిపోయినట్టుగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి అంటే అవి ఇప్పుడు మనకి ఇక్కడ కరోనా అన్న దాంట్లో మనం లాక్డౌన్ అయిపోయి ఉన్నాము. కాకపోతే అక్కడ పరిస్థితి ఏంటంటే కథ పథక ప్రకారంగా స్టార్ వార్స్ సినిమాలు చూసిన వాళ్ళకి కానీ, స్టార్ వార్స్ పుస్తకాలు చదివే వాళ్ళకి కానీ కొంత అవగాహన ఉండొచ్చు. బట్ లేని వాళ్ళకి చిన్న బ్రీఫ్ అన్నమాట. మొదట ఏ రకంగా బ్రీఫింగ్ అంటే ఏంటంటే 1977 సంవత్సరంలో జార్జ్ లూకాస్ తీసిన మొట్టమొదటి సినిమా స్టార్ వార్స్. దాని తర్వాత న్యూ హోప్ అని చెప్పి తర్వాత రెట్రో నేమింగ్ ఇచ్చారంటే తర్వాత దాన్ని మళ్ళీ కొన్ని పార్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి పేరు మార్చేశారు. అట్లా వస్తున్న దాంట్లో ఇట్లా మొదలైన దాంట్లో కథ ఏంటంటే అక్కడ ఉన్న గెలాక్సీ మొత్తాన్ని మనకి ఇప్పుడు మనకున్న టైం లైన్ కన్నా చాలా కాలం క్రితం ఒక అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న ఒక గెలాక్సీ సిస్టంలో కొన్ని ప్లానెట్స్ వాటిని అన్నింటినీ కలిపి రూల్ చేసేందుకు గాను, వాటిని అన్నింటినీ కలిపి పాలించేందుకు గాను ఒక రిపబ్లిక్ అనే గ్యాలక్టిక్ రిపబ్లిక్ అనే వ్యవస్థ అవి ఉండేవి. క్రమంగా ఏంటంటే మనకి హిట్లర్, ఇతను జార్జ్ లూకాస్ తీసుకున్న దాని ప్రకారంగా హిట్లర్ నాజిజము, తర్వాత ఇటలీలో వచ్చిన ఫాసిజం మొదలైన వాటికి రూపాంతరం చెందిన వాటిలాగానే ఉండే పరిస్థితుల్లోనే ట్రేడ్ యూనియన్స్ అవి ఇవి అని చెప్పి కొన్ని గొడవలు జరుగుతుంటాయి. ఈకలాజికల్లీ బ్యాలెన్స్డ్గా ఉన్న ప్లానెట్స్ మొత్తాన్ని వాళ్ళు ఇది చేయాలి, వాటిని లొంగ తీసుకోవాలని చూడటం, అక్కడ ఉన్న రిసోర్సెస్ వాడుకోవాలని చేస్తుంటారు. అది చేసే సందర్భంలో పాల్పటీన్ అనే ఒక గెలాక్టిక్ సెనేట్లో ఉండే ఒక ఎంపీ లాంటి వాడు ఏం చేస్తాడంటే ఈ గెలాక్సీ మొత్తాన్ని తన కంట్రోల్లో తెచ్చుకునేందుకు గాను మొట్టమొదట ప్రజలందరికీ మేలు చేస్తున్నట్టుగా, ప్రజలందరికీ చాలా ఉపయోగం చేస్తున్నట్టుగా నమ్మిస్తుంటాడు. ఈ రోజుల్లో మనకి ఏదైనా సరే పవర్ కావాలంటే ఒకరి మీద మనం అందరికీ మేలు చేస్తున్న భ్రమ ఎట్లయితే కల్పించాలో ఆ కథలో కూడా అట్లాగే ఉంటుంది. వాడు క్రమంగా ఏం చేస్తారంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి తగులు పెట్టేసి ముందు నాకు ఛాన్సలర్ పదవి ఇవ్వండి, నాకు కొంచెం ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇస్తే పరిస్థితులు మొత్తం నేను చక్కబెడతానని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి జనం ఏం చేస్తారంటే ఒకళ్ళు మేము రక్షిస్తాము అనగానే ఏ విధంగా అయితే ఒక్కొక్కళ్ళు మందలుగా పోయి ఓట్లు వేస్తారో వాడికి కూడా అట్లాగే సెనేట్లో పవర్స్ ఇచ్చేస్తాడు. ఆ పవర్ మ్యానిపులేషన్స్ వాటిని బట్టి వాడు ఏం చేస్తారంటే సెనేటర్ మన ఛాన్సలర్ స్టేజ్ నుంచి తను ఒక ఎంపరర్గా ప్రకటించేసుకుంటాడు. ఈ ఎంపరర్గా ప్రకటించేసుకుని తన చేతిలో ఉన్న శక్తుల్ని వాటిని ఉపయోగించుకుని ఏ విధంగా అయితే జనాలను హింసలు పెడుతున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు అన్న దాని మీద మొదలవుతుంది కథ మనకి అప్పటి కాలాన్ని బట్టి. ఈ స్టార్ వార్స్ దాంట్లో ప్రధానంగా చెప్పుకునే అంశం ఏంటంటే కొన్ని శక్తులు, అద్భుతమైన శక్తులు, మానవాది శక్తులు లాంటివి ఉంటాయి. వాటిల్లో ఇప్పుడు మనం చెప్పుకునే ఎనర్జీ అనే దానికి సిమిలర్గా వాళ్ళు ఏం చెప్తారంటే ఫోర్స్ అనేది చెప్తారు. ఆ ఫోర్స్ నుంచేనే ప్రతి ఒక్కళ్ళు శక్తిని తీసుకుంటారని చెప్పి ఆ ఫోర్స్ యొక్క దీన్ని బట్టే అన్నీ నడుస్తున్నాయని చెప్పి దాని విల్ ఆఫ్ ద ఫోర్స్ అన్న దాన్ని బట్టి నడుస్తున్నాయని చెప్పి చెప్తుంటారు. చెప్పే దాంట్లో గెలాక్సీ మొత్తంలో 2 రకాల వ్యవస్థలు ఉంటాయి. మొదటిది ఒక సందర్భంలో వచ్చరికి ఏంటంటే రిపబ్లిక్ వ్యవస్థ ఉండేది.
ఆ రిపబ్లిక్లో నార్మల్ ప్రజలు, సాధారణమైన ప్రజలు, ఏలియన్స్ అంటే విచిత్రమైన జీవులు వీళ్ళందరూ కలిసి కొన్ని రకాలుగా బాగుంటారు, కలగలిసి అందరూ జీవిస్తుంటారు. ఆ జీవించే సందర్భంలో ఈ గెలాక్టిక్ రిపబ్లిక్ కాస్త గెలాక్టిక్ ఎంపైర్గా మారిపోతుంది. హిట్లర్ సందర్భంలో జర్మనీ ఏ విధంగా అయితే నాజీ జర్మనీగా మారిపోయి కొంతమందిని పర్సిక్యూట్ చేయడం మొదలెట్టారు. అట్లా ఆ గెలాక్టిక్ రిపబ్లిక్లో ఫ్రీ స్టైల్ పోలీస్ వ్యవస్థ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే జడై సిస్టమ్ అంటారు. ఈ జడై సిస్టమ్ని ఏమంటారంటే లైట్ సైడ్ ఆఫ్ ద ఫోర్స్ అంటారు. అంటే ఫోర్స్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ లాంటి దాన్ని తీసుకుని తద్వారా జనానికి మేలు కలిగించే విధంగా మంచిగా ఉండేలా చూస్తుంటారు. బ్యాలెన్స్ ఆఫ్ ద ఫోర్స్ని ఎప్పుడు కాపాడేది వీలుగా. పోతే డార్క్ సైడ్ ఆఫ్ ద ఫోర్స్ ఉంటుంది. దీన్ని ఉపయోగించిన వాళ్ళు ఏం చేస్తారంటే దుర్మార్గాన్ని చేయటము, టైరనికల్ రూలర్స్ లాగాను, ప్రతి మా కంట్రోల్లో ఉండాలని చెప్పుకునే వాళ్ళలాగాను తయారై వాళ్ళు తిరుగుతుంటారు. అట్లా జరిగిన సందర్భంలో ఇంతకుముందు చెప్పుకొని పాల్పటైన్ అనేవాడు కాస్త తను ఎంపైర్గా ప్రకటించేసుకుని వన్ ఆఫ్ ద బెస్ట్ జెడై మాస్టర్స్ అనుకున్నట్టు ఉండే అనాకిన్ స్కైవాకర్ అనేవాడిని ఏం చేస్తాడంటే డార్త్ వేడర్ అనే పేరుతో ఒక కంప్లీట్గా తనకి రైట్ హ్యాండ్ మ్యాన్గా మార్చేసుకుని జనం మొత్తాన్ని కంట్రోల్లో ఉండేందుకు తను భయపెట్టే ఒక ఫోర్స్ కింద వాడేసుకుని చేస్తుంటాడు. ఆ డార్త్ వేడర్ అనే వాడికి గురువు లాంటి వాడు ఎవరయ్యా అంటే మనం చెప్పుకోబోయే కెనోబి. డార్త్ వేడర్ ఎప్పుడైతే తన గెలాక్టిక్ ఎంపైర్కి పాల్పటైన్ ఎప్పుడైతే అధికారంలో వచ్చేసాడో డార్త్ వేడర్ని పెట్టుకుని జడైస్ మొత్తం అందరినీ చంపించేస్తాడు. చంపించేగా మిగిలిన వాళ్ళలో కేవలం ఇద్దరే జడై మిగులుతారు. వాళ్ళల్లో ఒకళ్ళు వచ్చరికి యోడా అంటే బాగా పాపులర్ చిన్న ఒక పప్పెట్ లాగా ఉండే బొమ్మను మనం జనం బాగా చూస్తుంటారు. యోడా గురించి తెలిసి ఉండొచ్చు. అట్లాగే కెనోబి ఒకడే తప్పించుకుంటాడు. కెనోబి ఏ విధంగా తప్పించుకుంటాడంటే మొదట ఆ అనాకిన్ స్కైవాకర్ లేదా ఇప్పుడు డార్త్ వేడర్గా మారిన వాడి యొక్క మైండ్ని రీడ్ చేయగలడు. ఎందుకంటే వాడిని చిన్నతనం నుంచి ట్రైన్ చేసింది వాడే, ఈ కెనోబియే. అట్లాగే అనాకిన్ స్కైవాకర్ని తన సొంత సోదరులాగా భావిస్తాడు. ఎక్కడో చిన్న మారుమూల ఉండే ఒక గ్రహంలో ఎడారి ప్రాంతంలో ఉండే వాడిని తీసుకొచ్చి వాడికి ట్రైనింగ్ ఇచ్చి వాడిని అన్ని రకాలుగా పైకి తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఇతను ఒక రకంగా చెప్పాలంటే యువర్ లైక్ మై సన్, యువర్ లైక్ మై బ్రదర్ అని చెప్పుకునే అనుబంధం ఉండేది వాళ్ళ దగ్గర. కాకపోతే తనలో ఉన్న భయాల్ని, ఆందోళనని కప్పిపుచ్చుకోలేక తన భార్య చచ్చిపోతుంది అని ఎవరో చెప్పడం వల్ల తన భార్యను రక్షించుకోవాలి అంటే డార్క్ సైడ్ ఆఫ్ ద ఫోర్స్ వైపు వెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర ఉండే టెక్నిక్స్ వాటిని ఉపయోగించుకుని చేసే రిచువల్స్ ద్వారా తన భార్యను రక్షించుకోవచ్చు అనే ఉద్దేశంతో అతను ఆ డార్క్ సైడ్కి అట్రాక్ట్ అవుతాడు. చూడండి ఇక్కడ ఏంటంటే విషయం మొత్తం అంతా మన భయాలు, మన ఎమోషన్స్, మన కోపం, నెగిటివ్ ఎమోషన్స్ మనల్ని దుర్మార్గం వైపు ఎట్లా నెట్టేస్తాయో, మనలో ఉండే బలహీనతలు మనం ఏ విధంగా అయితే ముందుకు నెట్టేస్తాయో, అంటే చెడు వైపు వెళ్ళేందుకు గాను అన్నదానికి ఎగ్జాంపుల్స్గా వీటిని మనం చెప్పుకోవచ్చు. సో ఆ కెనోబి ఈ అనాకిన్ స్కైవాకర్తో చివరి సందర్భంలో యుద్ధం చేసి వాడి చేతుల్ని కాళ్ళని నరికేస్తాడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో. అట్లా నరికేయబడ్డ పరిస్థితిలో ఉన్న వేదనలో ఉన్న ఆ అనాకిన్ స్కైవాకర్ని తీసుకెళ్ళిపోయి ఎంపరర్ ఏం చేస్తాడంటే వాడికి కంప్లీట్గా వాడికి తొడుగులతో వాడిని ఏం చేస్తారంటే కాళ్ళని చేతుల్ని మళ్ళీ బయటకు వచ్చాడు. కాళ్ళని చేతుల్ని పెట్టుడు మన ప్లాస్టిక్ స్టైల్లో బయటికి తీసుకొచ్చి వాడికి మళ్ళీ ఒక రూపాన్ని ఇచ్చి వాడికి ఒక మాస్క్ని ఇచ్చి వాడిని డార్త్ వేడర్ అనే పేరుతో తనకి రైట్ హ్యాండ్ మ్యాన్గా ఒక రకంగా చెప్పుకుంటే హెంచ్ మ్యాన్గా, ప్రిన్సిపల్ హెంచ్ మ్యాన్గా పెట్టుకుని చూస్తాడు. ఎందుకంటే ఎవరినైనా మనం కొట్టాలి అంటే మన చేతికి మట్టలు అంటుకోకుండా చేయాలి కదా. అదే రకంగా ఎంపరర్ కూడా ఏం చేస్తాడంటే తన చేతికి ఏమీ లేనట్టుగా తను మొత్తం డార్త్ వేడర్ మొత్తాన్ని నడిపిస్తున్నట్టుగా చేసుకున్నట్టుగా చేసుకుంటాడు. సరే, ఈ అనాకిన్ స్కైవాకర్ లేదా డార్త్ వేడర్ అనేవాడి కొడుకు మనకున్నట్టుగానే రాజరిక వ్యవస్థలాగా అనుకోండి, లేకపోతే వారసత్వాలు అనుకోండి. ఈ అనాకిన్ స్కైవాకర్ అనేవాడి కొడుకు లూక్ స్కైవాకర్. ఈ పిల్లాడిని కనుక రక్షించి వాడి పెరిగి పెద్దవాడైన తర్వాత వాడిని ట్రైన్ చేస్తే కనుక ఈ డార్త్ వేడర్ని ఎదుర్కొనేందుకు అవకాశం వస్తుందని ఉద్దేశంతో ఏం చేస్తారంటే కెనోబి ఆ పిల్లవాడిని ఎత్తుకొని వచ్చేసి ఒక మారుమూల ఉండే టాటూయిన్ అనే ప్లానెట్కి వచ్చేస్తాడు. ఆ టాటూయిన్ అనే ప్లానెట్కి వచ్చేసరికి పిల్లాడిని ఏం చేస్తారంటే తన దగ్గర పెట్టుకుంటే తనకున్న కనెక్షన్ ద్వారా లేదా తన ఏ క్షణాలన్నా బయటపడతాయి తన కోసం వెతుకుతుంటారు ఈ స్టామ్ ట్రూపర్స్ అని చెప్పి గెలాక్టిక్ ఎంపైర్లో ఉండే పోలీస్ వ్యవస్థ. వెతుకుతుంటారు కన్నా పిల్లవాడికి ఏ రకమైన ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి ఏం చేస్తున్నారు, పిల్లవాడిని ఎవరికీ తెలియని దేశంలో వాడి తండ్రి యొక్క కజిన్స్ లేదా హాఫ్ బ్రదర్ అయిన ఫ్యామిలీ వాళ్ళకి దత్తత ఇచ్చేసి వాళ్ళని చూసుకోమని చెప్తారు పిల్లాడిని. ఈ లోపల ఏం చేస్తుంటాడంటే మన కెనోబి ఈ టాటూయిన్ అనే ప్లానెట్లో ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞాతవాసంలో ఉంటాడు. అజ్ఞాతవాసంలో ఉన్నాడంటే ఏ విధంగా ఉంటాడంటే మారుమూలం ఉండే గుహలాంటి దాంట్లో వెళ్ళిపోయి ఎంతసేపు మెడిటేషన్ చేస్తుంటాడు. తన గురువు అయిన వ్యక్తి చెప్పిన కొన్ని టెక్నిక్స్ని వాడిని ఫాలో కావటం, తన మనసులో ఉన్న ఆలోచనల మొత్తాన్ని ఈ ఫోర్స్ అనే కనెక్షన్ ద్వారా తన గురువుతో చెప్పుకోవడం చేస్తుంటాడు.
కాకపోతే హీరోలు అన్న వాళ్ళు ఎప్పుడూ ఒకే చోట స్థిమితంగా చూస్తూ కూర్చోరు కదా. ఇక్కడి నుంచి కథ ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి నేను రీడింగ్ ఇస్తాను, తర్వాత దీని గురించి కనుక పరిస్థితులు అంటే మనం మాట్లాడుకుందాం. బేసిక్ ఇంట్రడక్షన్ అర్థమైందని అనుకుంటున్నాను. నాకు కొంచెం ఈ లైవ్ అన్నది కొంచెం అలవాటు లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. రైట్. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరు జాన్ జాక్సన్ మిల్లర్. ఈ జాన్ జాక్సన్ మిల్లర్ సైన్స్ ఫిక్షన్కి సంబంధించిన సినిమాలు, వాటి నావలైజేషన్స్, అట్లాగే సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీస్లో ఉండే వాటికి సంబంధించిన కంటిన్యూటీ నావెల్స్ వాటిని రాయడంలో బాగా ఫేమస్. ఇతను స్టార్ ట్రెక్స్కి సంబంధించి కూడా మంచి పుస్తకాలు రాశాడు. స్టార్ ట్రెక్ ప్రే అనే సిరీస్ 3 పుస్తకాలు రాశాడు. 3 అద్భుతంగా బాగా సక్సెస్ అయిన పుస్తకాలు. వాటిల్లో అన్నిటికన్నా గొప్ప పుస్తకం ఏదంటే ఇతను ముగ్గురు చదివిన దాదాపు 12 పుస్తకాలు చదివాను. ఆ చదివిన వాటిల్లో అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన పుస్తకం ఏదంటే కెనోబీ అన్నది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవించే పరిస్థితులు మొత్తానికి తగినట్టుగా ఉండే కథ దీంట్లో. అట్లాగే ప్రతి యువతకి ఇందులో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. ఒక పనిని మనం సాధించాలంటే ఏ విధంగా కష్టపడాలి, మనం చేస్తున్న పనిని మనం చేస్తున్న జనానికి చెప్పుకోవాల్సిన పని లేదు. వీ కుడ్ బి ఎనానిమస్. మనం ఎనానిమస్గా ఉండి కూడా మంచి చేయొచ్చు. ఎందుకంటే పెద్దానికి వచ్చేసి మనం ప్రకటించుకుంటూ పోతున్నందువల్ల వివాదాలు రావడం, అనవసరం గొడవలు జరగడం తప్పిస్తే జరిగే మంచిగానే చెడు ఎక్కువ ఉంటుంది ఈ రోజున. సో ఎనానిమస్గా ఉంటూ కూడా మనం ఏ విధంగా చేయవచ్చు అన్న దాన్ని చూపిస్తూ కూడా ఈ పుస్తకంలో ఉంటుంది. సో ఒకసారి నేను ప్రధానమైన అంశాలను దీంట్లో పుస్తకంలో చదువుతుంటాను. ఈ పుస్తకంలో ప్రధాన పాత్రలు ఎవరంటే కెనోబీ అనేవాడు హీరో, ఒక జడై మాస్టర్, ప్రపంచంలోనే ఉన్న అత్యంత గొప్ప జడై మాస్టర్. ఆ డార్త్ వేడర్ అని చెప్పే హెంచ్మన్ కూడా అతను ఏం చేయలేడు, అతనంటే భయపడుతూనే ఉంటాడు, అంత గొప్ప జడై మాస్టర్. తర్వాత ఈ పుస్తకంలో ప్రధానంగా కథ ఎవరి చుట్టూ నడుస్తుందంటే అనిలిన్ కాల్వెల్ అనే వ్యక్తి చుట్టూ నడుస్తుంది. ఈమె ఎవరంటే ఒక నార్మల్గా ఉండే ఒక డెజర్ట్ ప్లానెట్లో మారుమూలు ఉండే ఒక పల్లెటూరు లేదా గ్రామం లాంటి ప్లానెట్ ఒకటి ఉంటుంది. మొత్తం ఆ ప్లానెట్ ఆ ప్లానెట్ కూడా విశేషం ఏంటంటే ఆ ప్లానెట్ 2 సూర్యుల చుట్టూ తిరుగుతుంటుంది, ట్విన్ సన్స్. ఆ ప్లానెట్లో మనం ఒక సూర్యుడు ఉంటేనే వేడి భరించలేకపోతున్నాం, 2 సూర్యుడు ఉన్నాయి అంటే ఇంకా ఆ ప్లానెట్లో పరిస్థితి అంటే మనకు తెలిసిందే కదా. ఈ డెజర్ట్ ప్లానెట్ దాంట్లో ఒక మారుమూల ఉండే ప్రాంతంలో ఒక చిన్న స్టోర్ లాంటి దాన్ని పెట్టుకుని, ఒక చిన్న క్యాంటీన్ లాంటి దాన్ని పెట్టుకుని నడుపుతుంటుంది. అది ఆటోమేటిక్గా అక్కడ ఇంకెవరు పోటీ లేకపోవడం వల్ల బాగా సక్సెస్ కూడా అవుతుంది. ఆవిడకి భర్త చనిపోతాడు, 2 పిల్లలు ఉంటారు, ఒక కొడుకు ఒక కూతురు, 2 టీనేజర్లు. ఈవిడ మీద ఆ ప్లానెట్ మీద ఉండే ఇంకొక మాయిశ్చర్ ఫార్మర్ యొక్క కన్ను పడుతుంది, మన నాగభూషణ్ లాంటి వాడు. ఎందుకంటే వాడికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చుకునేందుకు గాను కొంతమంది ఒక దుర్మార్గులు, జబ్బాదా హట్ అని చెప్పి ఒక మాఫియా లీడర్ లాంటి వాడి దగ్గర అతను బాగా చేపదుల్లో అవన్నీ తీసుకుంటుంటాడు. అవి కాస్త వడ్డీలో చక్రవడ్డీలు అన్నీ పెరిగిపోయి అతనికి డబ్బు తిప్పుకోలేని పరిస్థితి అవుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు గాను చేసే ప్రయత్నం ఏంటంటే అనిలిన్ అనే ఈ స్టోర్ కీపర్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ద్వారా వచ్చే డబ్బుల్ని సంపాదించవచ్చని, తను వాడుకోవచ్చని ఒక లెక్క. ఇంకో పక్కన ఏమవుతుందంటే ఈ డెజర్ట్ ప్లానెట్లో రకరకాల జీవుల మధ్య సంఘర్షణలు జరుగుతుంటాయి నిత్యం. మనకి ఇక్కడ హిందువులకి ముస్లింలకి తగువులాగా, లేకపోతే క్రిస్టియన్స్కి ఇంకోళ్ళకి తగువులాగా, కొన్ని దేశాల మధ్య రాష్ట్రాల మధ్య నీటి కోసం తగువులాగా ఆ డెజర్ట్ ప్లానెట్లో కూడా తమ ఉనికిని చాటుకునేందుకు గాను ఒకళ్ళ మధ్య, ఒక జాతికి ఇంకో జాతికి మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. ఆ జరిగే ప్రధానంగా మనకి ఇప్పుడు చూపించే జాతులు ఏంటంటే మనుషులు, నార్మల్గా ఉండే మనుషులు. వీళ్ళని ఏమంటారంటే సెటిలర్స్ అని పిలుస్తారు. రెండో జాతిని ఏమని పిలుస్తారంటే టస్కెన్ రైడర్స్ అంటారు. టస్కెన్ రైడర్స్ అంటే బాగా ప్రిమిటివ్ స్టేజ్లో ఉండే ఆ ప్లానెట్కి నేటివ్ పీపుల్ అనమాట. సో ఆ టస్కెన్ రైడర్స్కి మనుషులకి మధ్య యుద్ధం జరిగే సందర్భంలో కొంతమంది మనుషుల్ని ఇక్కడుండే ఈ పీపుల్ మొత్తాన్ని గ్యాదర్ చేసి, నేను మీకు నాయకత్వం వహిస్తాను, మీరు నాతో కలిసి యుద్ధం చేస్తే టస్కెన్ రైడర్స్ మొత్తాన్ని అంతమంది వచ్చేసి ప్లానెట్ మన సొంతానికే వాడుకోవచ్చు అని చెప్తాడు ఈ విలన్. వాడి పేరు ఏంటంటే ఆరెంజ్ గాల్ట్ అని కూడా. వీడికే మన హీరోయిన్ అయిన అనిలిన్ కాల్వెల్ అనే స్టోర్ కీపర్ మీద కనబడుతుంది. సో A long time ago in a galaxy far, far away, until the time is right, disappear we will అని యోడా చెప్పిన కోట్ అనమాట. అంటే సరైన సమయం వచ్చిన దాకా మనం అన్నీ కొంత తగ్గి ఉండటంలో తప్పేం లేదు. దాన్నే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాస్త ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే విజేతాన్ని చెప్తుంటాడు కదా, డైలాగ్ ఉంది. సో ఇప్పుడు రీడింగ్ అనమాట. డార్క్నెస్ has fallen on the galaxy. The Emperor had taken control of the Galactic Republic, aided by Anakin Skywalker, one of the brightest of the Jedi Knights, changed with protecting the helpless. Having fallen to the dark side of the mystical force, Anakin lives on as the Emperor's ruthless enforcer, Darth Vader.
But hope also lives in the form of Anakin's infant son, protected by Anakin's friend and former mentor Obi-Wan Kenobi, our hero Kenobi. Kenobi flees with the baby to the remote world of Tatooine, where years earlier Anakin's fall truly began when he vengefully massacred a native clan of Tusken Raiders. Unaware of the event and still believing that he killed Anakin in their desperate duel, Kenobi settles into a new role, watching over the child and his adoptive family from a distance. But hiding is difficult for one who is accustomed to action, and even desert planet Tatooine has those who require the help of a Jedi Master. హీరోలు అన్న వాళ్ళకి మంచి కోసం పోరాడే వాళ్ళకి విశ్రాంతి అన్నది ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు యుద్ధాల్లో పాల్గొనాల్సిందే, వాళ్ళు పోరాటం చేయాల్సిందే. ఎందుకంటే మంచి చెడు తెలిసిన వాడు మాత్రం, విచక్షణ ఉన్నవాడు మాత్రమే దేనికైనా పోరాటం చేయాలి. అట్లా కథ మొదలవుతుంది. ఈ కథ మొదలైన తర్వాత క్రమంగా ఏం చేస్తారంటే, ఈ కెనోబీ తనకంటూ ఆ ప్లానెట్ మీద ఆవాసాన్ని ఏర్పరచుకొని దూరంగా జరుగుతున్న మొత్తాన్ని చూస్తుంటాడు అనమాట. ఎవరెవరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఒక పక్క మనుషులకి, రెండో పక్క టస్కెన్ రైడర్స్కి మంచి యుద్ధం జరుగుతుంది. ఈ మనుషుల్ని టస్కెన్ రైడర్స్ అనే ప్రిమిటివ్ టైప్ ఆఫ్ క్రీచర్స్ ఏమనుకుంటాయంటే సెటిలర్స్ అని పిలుస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. ఈ టస్కెన్ రైడర్స్ అనేవాళ్ళు మనకి మొదటి నుంచి ఇదే ప్రాంతంలో నేటివ్గా ఉన్న పీపుల్ అనమాట. సో మన విలన్ ఏం చేస్తారంటే ఆ టస్కెన్ రైడర్స్ మీద యుద్ధానికి జనాన్ని కూడగట్టి వాళ్ళ ద్వారా టస్కెన్ రైడర్స్ని అంతమంది చేస్తే పూర్తిగా జనం తన కంట్రోల్లోకి వస్తారు. ఎందుకంటే ఒకళ్ళ మీద మనం గెలిపిస్తాము, మీకు నేను నాయకత్వం వహిస్తాను అని చెప్పామంటే ఏ విధంగా అయితే జనం లొంగుతారో అదే రకంగా జనాల్లో ఉన్న బలహీనతను వడగని లొంగ తీసుకోవాలని చూస్తాడు. ఈ సందర్భాన్ని ఒబీ-వాన్ కెనోబీ ఏం చేస్తాడంటే ఇక్కడ రీడింగ్ వస్తుంది. Obi-Wan Kenobi is the new arrival on the planet of Tatooine, now ongoing under the guise of Ben. తన పేరు ఏం చేస్తారంటే బెన్ కెనోబీ అని పేరు మార్చేసుకుంటాడు. He has left the infant child of Anakin Skywalker, Luke Skywalker, in the care of his cousin. Kenobi sets up a house in the outskirts of the desert planet. This is Pet Roo. తన ప్లానెట్లో తను వాడుకునేందుకు వీలుగా, ప్రయాణం చేయడానికి వీలుగా అక్కడ ఒంటె లాంటి జంతువులు ఉంటాయి. వాటిని ఏమో పిలుస్తారంటే ఈఓపీస్ అంటారు. ఆ ఈఓపీ తను పెట్టుకున్న పేరు ఏంటంటే రూ. నియర్ బై ద సెటిలర్స్ అండ్ మాయిశ్చర్ ఫార్మర్స్ ఆఫ్ డనార్స్ క్లెయిమ్ ర్యాలీ టుగెదర్ అండర్ ఆర్ ఇన్ గాల్ట్ అగెన్స్ట్ ద థ్రెట్ ఆఫ్ టస్కెన్ రైడర్స్ who are gradually losing morale and the people against Gault's alliance of settlers. Following another of the settlers' victorious battle against Tusken Raiders, Callie Caldwell, the teenage daughter of owner Danar Claim, Annelien, accidentally rides an animal toward field of Sarlacc. సరే, ఇదంతా మళ్ళీ మనకి గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉండొచ్చు, అని చెప్పుకున్నాం. సింపుల్గా చెప్తాను. కెనోబీ వెళ్ళిపోయాడు. ఆ డెజర్ట్ ప్లానెట్ మీద తనకంటూ ఒక ఆవాసాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆవాసాన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉండి ప్రజలతో మమేకం అవ్వకుండా దూరంగా ఉండి మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎందుకంటే సరైన వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తాడంటే ప్రతి దాంట్లో దూరిపోడు, తనకున్న దాన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు పైనుంచి. మనకి దీని గురించి లియో టాల్స్టాయ్ కూడా మంచి పుస్తకం, ఒక కథ రాశాడు, గాడ్ సీస్ ట్రూత్ బట్ వెయిట్స్ అని చెప్పి. దేనికైనా సరైన సమయం రావాల్సిందే అని చెప్పే కథ. మాకు చిన్నప్పుడు 10th క్లాస్లోనో 9th క్లాస్లోనో టెక్స్ట్ బుక్లో ఉండేది, చదివిన కథ, బాగా పాపులర్. మీరు కూడా చదివి ఉండొచ్చు, నాకైతే చాలామంది ఇక్కడ. అట్లాగే కెనోబీ కూడా ఏం చేస్తారంటే మొత్తాన్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే తను ఏమాత్రం బయటపడ్డా సరే తను ఇక్కడికి వచ్చిన పర్పస్ మొత్తం దెబ్బతినిపోతుంది. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఈ అనిల్ని ఏ విధంగా ఫోర్స్ చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఆ హోటల్ మీద లేదా ఆ స్టోర్ మీద తన కంట్రోల్ తెచ్చుకుంటే తన ఆర్థికంగా సెటిల్ అవుతాడు ఒక రకంగా విలన్ ఆరెంజ్ గాల్ట్ అనేవాడు. అట్లాగే ఈ జనాన్ని టస్కెన్ రైడర్స్ మీదకి లీడ్ చేసి వీళ్ళ మీద నేను గెలిపిస్తాను, వీళ్ళని మనం తరిమేస్తే కనుక మందే రాజ్యం అయిపోతుంది అని చెప్పి ఒక పొలిటికల్ మ్యాన్ ఓవర్ కూడా చేస్తుంటాడు. ఈ సందర్భంలో ఒక రోజున ఏమవుతుందంటే అనిలిన్ యొక్క కూతురు సార్లాక్స్ అని చెప్పి ఒక రకమైన ప్లాంట్స్ ఉంటాయి, మన మ్యాగ్నెటిక్ ప్లాంట్స్ లాంటివి, దాని మీదకి యాక్సిడెంటల్గా వెళ్తుంది ఒక జంతువు మీద ఎక్కేసి. వెళ్ళినప్పుడు ఆ పిల్లని రక్షించే సందర్భంలో వాళ్ళ తల్లి కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనిషి ప్రాణం కాపాడేందుకు ఒబీ-వాన్ కెనోబీ బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఏం చేస్తాడంటే పిల్లని రక్షిస్తాడు. పిల్లని రక్షించిన తర్వాత కృతజ్ఞతగా ఆవిడ ఏం చేస్తుంటే ఒకసారి మా హోటల్కి రమ్మంటుంది, అందరూ మంచి హీరోయిన్ లాగానే. సో కెనోబీ ఏం చేస్తారంటే పిలిచిన దాన్ని ఆహ్వానాన్ని కాదనకూడదు, ప్లస్ ఆల్రెడీ జనాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమన్నా తను కూడా చేయాల్సిన అవసరం వచ్చింది, తను కూడా ఇప్పుడు రంగంలో దిగాల్సిన అవసరం వచ్చింది కాబట్టి
ఎందుకు రంగంలో దిగాల్సిన అవసరం వచ్చింది అంటే అక్కడ ఒక అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందో తనకు అర్థమైపోయింది ఆల్రెడీ. సో ఆ హోటల్కి వెళ్ళి అక్కడ వచ్చే జనాల్ని, వాళ్ళ పరిసరాలని, వాళ్ళ మాటల్ని, వాళ్ళ పద్ధతుల్ని మొత్తాన్ని బాగా గమనిస్తూ వస్తాడు. గమనిస్తూ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే క్రమంగా ఈవిడితో రిలేషన్షిప్ ఏర్పరచుకుని ఒక మనిషితో మన రిలేషన్షిప్ ఏర్పరచుకుంటా రకరకాల పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్లో ఇతను కూడా కొన్ని పద్ధతులు ఫాలో అవుతాడు. ఏం చేస్తారంటే ప్రతిదానికి అట్టి ముట్టనట్టుగా ఉంటాడు. ఏమడిగినా సరే గంభీరంగా ఉంటాడు. ఒక సలహా చెప్పి పాటించమని చెప్పడు. నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది సూచన మాత్రం ఇస్తూ వస్తుంటాడు. క్రమంగా అనిల్ని ఏం చేస్తాడంటే ఒబివన్ కెనోబీ మీద సదభిప్రాయం ఏర్పడి అతను ప్రేమించడం మొదలైంది. ఇతను మాత్రం తన పర్పస్ అనేది దెబ్బతినకుండా ఉండటం కోసం దూరంగానే ఉంటాడు. దానికి ఆ ఉద్దేశాలు ఏమి లేవు. ఇతని ప్రధానమైన లక్ష్యం ఏంటంటే తన అజ్ఞాతవాసాన్ని సక్రమంగా పూర్తి చేసుకుంటాం. ఆ పిల్లాడు లూక్ స్కైవాకర్ ఎప్పుడైతే పెద్దవాడైపోయి తనకు కావాల్సిన విధంగా ట్రైనింగ్ చేయడానికి తగిన వయసు వచ్చిన సందర్భంగా వాడిని తీసుకువెళ్ళి మళ్ళీ ఆ గెలాక్టిక్ ఎంపైర్ మీద యుద్ధం చేయడానికి జనం మొత్తాన్ని మళ్ళీ పోగేయటం తన లక్ష్యం. అది దెబ్బతినకూడదు అంటే ముందు తను బతుకుండాలి, ఇక్కడున్న ప్రజలు ఎవరు డిస్టర్బ్ కాకూడదు అని ఉద్దేశించుంటాడు. సో ఈ లోపల ఈ ఆరెన్ గాల్ట్ అనే వాడికి ఏమైపోతుందంటే బాగా అప్పులు ఎక్కువైపోయి ఈ అనిల్ని బెదిరిస్తుంటాడు. నువ్వు తొందరగా నన్ను పెళ్లి చేసుకో, నువ్వు ఇట్లాగే ఉంటే కనుక బయట వాళ్ళందరూ వచ్చేస్తుంటారు అది ఇది అని చెప్పి. అలా ఒక సందర్భంలో ఒబివన్ కెనోబీ ఏం చేస్తాడంటే అడ్డం పడి ఆ ఆరెన్ గాల్ట్ అనేవాడిని తన్ని పంపించగానే వాడు ఏం చేస్తాడంటే చూసారా పరాయి చోటు నుంచి వచ్చిన వాడు ఎవరో నా మీదకి వచ్చి ఎగబడుతున్నాడు, మీరు నాకు సపోర్ట్ చేయాలి, ఈ ఒబివన్ కెనోబీని మనం బయటకు నెట్టేయాలి అని చెప్తుంటాడు. ఎందుకు చెప్తాడు అంటే ఒబివన్ కెనోబీ జనాన్ని చూడంగానే వాడు లోపల జరిగిపోయే దాన్ని మొత్తాన్ని అర్థం చేసుకుంటుంటాడు. ఒక్కొక్కళ్ళ మనసులు ఏ విధంగా ఉంటాయి మైండ్ రీడింగ్ చేస్తుంటాడు. ఎందుకంటే అది జెడై మాస్టర్ కాబట్టి తనకున్న ఫోర్స్ శక్తిని వాటిని ఉపయోగించి. సో ఈ ఒబివన్ కెనోబీ వస్తే తనకి ప్రమాదం, తన ఆటలు సాగవు అని చెప్పి వాడు ఏం చేస్తారంటే జనం మొత్తాన్ని ఒబివన్ కెనోబీకి వ్యతిరేకంగా మారుస్తాడు. వ్యతిరేకంగా మార్చినప్పుడు దీంట్లో ఇబ్బంది పడేది ఎవరయ్యా అంటే ఒబివన్ కెనోబీ గారు. ఎందుకంటే తను రక్షించుకోగలడు. కానీ తన వల్ల అనవసరంగా అనిల్ ఫ్యామిలీకి సమస్యలు వస్తున్నాయని చెప్పి ఏం చేస్తారంటే ఒబివన్ కెనోబీ కొంతకాలం దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నవాడు ఉత్తిగా దూరంగా ఉన్నది మాత్రం దూరంగా ఉండిపోయి తప్పుకొని పారిపోడు కదా వీరుడైన వాడు. ఏం చేస్తారంటే అసలు వీడు ఓరెన్ గాల్ట్ అనేవాడు ఎందుకు ఈ ప్రజల మొత్తాన్ని కూడగట్టాలని చూస్తున్నాడు, టస్కెన్ రైడర్స్తో ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి మొట్టమొదట మనకి వ్యతిరేకం అనుకునే వాళ్ళతోనే ఒకసారి సంధి ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో టస్కెన్ రైడర్స్ దగ్గరికి వెళ్తాడు. మనకి ఇప్పటిదాకా కథలో ఏం చెప్తారంటే టస్కెన్ రైడర్స్ని విలన్గా చూపిస్తూ మనుషుల మీద అన్యాయంగా అటాక్ చేస్తున్న వాళ్ళుగా అని చూపిస్తారు కథలో. కానీ ఇక్కడే మనకి ట్విస్ట్ ఏం వస్తుందంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రాంతం మొత్తం ఉండేది ఎవరైనా అంటే టస్కెన్ రైడర్స్ ఉంటారు. ఆ టస్కెన్ రైడర్స్ మొత్తాన్ని ఒక వాళ్ళ నాయకుడు వాళ్ళు ఉంటారు. ఆ ప్రాంతాన్ని యాక్చువల్గా మనుషులు ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉంటారన్నమాట. ఈ టస్కెన్ రైడర్స్ లీడర్ దగ్గర వెళ్ళి మాట్లాడితే విషయం తెలుస్తుంది కదా అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ టస్కెన్ లీడర్ వచ్చేసరికి ఒక మహిళ ఆవిడ భర్తని కూడా అన్యాయంగా చంపేసి ఆవిడ క్లాన్, ఆవిడ కుటుంబాన్ని, వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా అణిచివేసే ప్రయత్నాలు చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఎన్నో రకాల కష్టాలని నష్టాలని తెచ్చుకున్నప్పుడు ఒక జడై మాస్టర్ వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీకు భయం లేదు, నేను మీకు నాయకుడుగా ఉంటాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమైపోతుందంటే కొంతకాలంగా జడై మాస్టర్ కాస్తే తన పర్పస్ అయిపోయింది అని చెప్పి తను దాని నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఈ టస్కెన్ రైడర్స్ ఏం చేస్తారంటే మనుషులతో పోరాటం చేస్తూ తమని తాము ఎట్లాగా నిలుపుకోవాలి, తమ కల్చర్ని పోగొట్టుకోకుండా చూసుకోవాలని ఉద్దేశంతో చాలా ఇబ్బందులు కూడా వాళ్ళు చేస్తుంటారు. ఈ వెళ్ళి మాట్లాడినప్పుడు ఆల్రెడీ జడై మాస్టర్తో వీళ్ళకి ఇంటరాక్షన్ ఉంది అని తెలిసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్లలో తప్పు లేదు, ఇక్కడ ఆ ఆరెన్ గాల్ట్ అనేవాడే చేస్తున్న మ్యానిపులేషన్ వల్ల మిగతా వాళ్ళు కూడా టస్కెన్ రైడర్స్ దుర్మార్గుల్లాగా శత్రువులాగా చూస్తున్న నేటివ్ పీపుల్ అర్థం చేసుకుని ఈ నేటివ్ పీపుల్ ఎట్లయినా కాపాడాలి, మనుషులకి వీళ్ళకి మధ్య ఐక్యతను కుదర్చాలని ఉద్దేశంతో ప్రయత్నాన్ని మొదలెట్టి మ్యానిపులేషన్ చేసి ఆరెన్ గాల్ట్ యొక్క బండారం బయటపడేస్తాడు. అది క్లైమాక్స్లో జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ అనిలీన్ను ఇతని మీద ప్రేమ పెంచుకుంటుంది కదా, ప్రేమ పెంచుకున్నట్టు అనిలీన్కి యాక్చువల్గా అసలు ఆమె వ్యక్తిత్వం ఎట్లాంటిది, ఆవిడ ఏం చేయాలనుకుంటుంది, ఆవిడ ఆశయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుని తనకి బయాలజీ, అక్కడ ఆస్ట్రోబయాలజీనో సంథింగ్ ఏదో సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళకి సంబంధించింది. ఆ బయాలజీ అంటే ఏంటంటే ఆ ప్లానెట్స్ ఎగ్జోబయాలజీ అంటారు. వివిధ ప్లానెట్స్లో ఉండే రకరకాల జీవజాతుల్ని వాటిని గురించి తెలుసుకుంటాం అన్నమాట. ఆ ప్రయత్నాన్ని ఆమె చదువుకోవాలని కోరుకుంటుంది. కాకపోతే ఏమవుతుందంటే జీవితం ఉన్న పరిస్థితుల వల్ల భర్త చనిపోవడం, పిల్లల్ని పోషించుకోవాల్సి రావడం వల్ల వాటి వల్ల చుట్టుపక్కల ఉండే పరిస్థితుల వల్ల ఈ ప్లానెట్గా పరిమితం అయిపోతుంది. ఈ స్టోర్ చూసుకుంటూ
చివరి క్లైమాక్స్లో ఏం చేస్తారంటే ఆవిడ చదువుకోవాలనుకుంటుంది కాబట్టి ఒక మంచి యూనివర్సిటీలో ఆవిడకి సీట్ సంపాదించి ఆవిడ పంపించేస్తాడు. వెళ్ళబోయేమంటే ఆవిడ చెప్తుంది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పి, నాకన్నా మంచివాడు నాకన్నా గొప్పవాడు నీకు దొరుకుతాడని చెప్పి పంపించేస్తాడు. ఇది ఒక సినిమాటిక్ క్లైమాక్స్ లాగా వాటిలాగా ఉంటాయి ఎమోషన్స్ అవన్నీ. సో ఇది బేసిక్గా కథ. ఈ కథలో ప్రధానమైన విషయాలు ఏంటంటే ఈ గెలాక్సీ మొత్తం ఒక రకమైన టైరానికల్ రూల్కి వస్తుంది. ఆ టైరానికల్ రూల్ ఏ విధంగా వస్తుంది అంటే మనకి స్టార్ వార్స్ 6 సినిమాలని చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దాంట్లో ఏ విధంగా ఉంటుందంటే మొట్టమొదటి ట్రేడ్ యూనియన్స్ అన్నవి నార్మల్ బలహీనమైన ప్లానెట్స్ మీద యుద్ధానికి వెళ్తాయి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఆ ట్రేడ్ యూనియన్స్ని ఎదుర్కొనేందుకు గాను వీళ్ళు కొంతమంది రాజకీయ నాయకులని, అంటే ఆ గెలాక్సీలో ఉండే సెనేటర్స్ వాళ్ళ సహాయం కోరుతారు ఈ బలహీనమైన ప్లానెట్స్. ఆ సెనేటర్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని అడ్వాంటేజ్గా తీసుకుని, వీళ్ళకున్న పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకుని తమ పవర్ పెంచుకోవాలని ఉద్దేశంతో ఏం చేస్తారంటే, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మాకు కొంచెం అధికంగా పవర్స్ ఇవ్వండి అని చెప్తారు. ముందు అధికంగా పవర్స్ ఇచ్చేస్తారు. పవర్స్ ఎప్పుడైతే అధికంగా ఇచ్చేస్తారో దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు జనానికి మేలు చేయడం మానేసి తమ అధికారాన్ని పెంచుకోవడానికి, సంపాదించుకునేందుకు మొత్తం అందరినీ కంట్రోల్లో తెచ్చుకోవాలని చూస్తుంటారు. ఇదంతా సహజంగా మనకి రియల్ లైఫ్లో జరుగుతుంది. ఒక సందర్భంలో మనం హిట్లర్, ముస్సోలినీ లాంటి వాళ్ళని చూసాం. అంతకుముందు కూడా విపరీతమైన అధికారాలు ఉన్న రాజులు ఏ విధంగా దురాగతాలు సాధించారన్న దాన్ని మనం చూసాం. ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల పరిస్థితులు అదే విధంగా తయారవుతున్నాయి. రైట్ వింగ్ అని చెప్పి మాట్లాడే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు ముందుకు వెళ్తున్నానని చెప్పలేం, కానీ కొన్ని సూచనలు అయితే మాత్రం దాని తగ్గట్టుగానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు అంటుంటారు వీ షుడ్ హ్యావ్ పోలీస్ స్టేట్ అని చెప్పి, లేకపోతే మనకు కూడా నియంత వస్తే కానీ మనల్ని బాగు చేయలేరని చెప్పి. అసలు మార్పు ప్రవాహం జనాల్లో తప్పిస్తే నియంతలు వస్తేనే ఇంకోళ్ళు ఎవరో వస్తేనే కాదు. మనకి లాక్డౌన్ చేసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి, బాగుండండి అని చెప్తే ఏం చేసాం మనం, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. పోలీసులు కొట్టారని కొట్టి ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఇంత మాత్రం చేత ఈ టైరనీ ఇవన్నీ వచ్చినాయి అంటే మనకి పరిస్థితులు అనమాట. ఏ విధంగా వాళ్ళు పవర్ బ్రోకర్స్ ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారన్నది ఒక పరిస్థితి. ఒక ప్రధానంగా నడిచే అంతర్గతమైన కథ అదంతా బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. రెండో పక్క మనకేమవుతుంది అంటే ఈ పర్సనల్ స్టోరీ అనమాట. బలహీనంగా ఉండే మనుషుల మీద అవతల వాళ్ళు ఏ విధంగా వాళ్ళని కూడగట్టి తమ అధికారాన్ని పెంచుకోవాలన్నది లో లెవెల్లో కూడా ఏ విధంగా జరుగుతుందో చూపించారు. అంటే మన పల్లెటూళ్ళల్లో ఒక అణగారిన వర్గాలను మేము ఏది రక్షిస్తామని చెప్పేసి మేము సహాయం చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళని రక్షించాల్సిన పరిస్థితి వీళ్ళకి రాకూడదు. వాళ్ళు ఎప్పుడు అణగారిన వాళ్ళగానే ఉండాలి. వాళ్ళకి రాజ్యాధికారం వచ్చినా లేదా వాళ్ళ కంట్రోల్ వచ్చినా సరే మనకి పరపతి పోతుంది కదా. అందుకని ఆ విధంగా జరిగే మ్యానిపులేషన్స్ వాటిని చూపించారు. అట్లాగే అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ మనకు ఉంటాయి. విచిత్రమైన జంతువులు, విచిత్రమైన జీవులు, వాటి పద్ధతులు, అలవాట్లు, వాటి మధ్య జరిగే మ్యానిపులేషన్స్ ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఒక వెస్ట్రన్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది మనకి ఈ నవల చదువుతుంటే. ఫ్లో చాలా అద్భుతంగా స్మూత్గా ఉంటుంది. మనకి ఎక్కడ ఒక పేజీ తిరిగిన తర్వాత రెండో పేజీ వెళ్ళిపోతాం తప్పిస్తే అబ్బో బోరు కొడుతుంది తిప్పేద్దామని చూసే అవకాశం ఎక్కడ ఉండదు. మంచి ఫ్లోతో రాస్తారు ఆ జాక్సన్ విల్. బేసిక్గా ఈ పుస్తకం గురించింది. మీరు స్టార్ వార్స్ గురించి మీకు అవగాహన లేకపోతే ఒకసారి వికీపీడియాలో 6 సినిమాల యొక్క స్టోరీస్ వేశారంటే మీకు ఆటోమేటిక్గా ఈ పుస్తకం చదవడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. సో అది కాకుండా లేదా నేను ఒక నార్మల్ నవల్ లాగా చదవాలి అనుకున్నా సరే మీకు ఇందులో చాలా మంచి విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు పూర్తి ఇక్కడున్న టైం కంటెంట్లోనూ 2 అలవాటు లేకపోవడం వల్ల చెప్పలేకపోతున్నా, కానీ దీంట్లో ఇంతకుముందు నుంచి నేను చెప్తున్నట్టుగా మన కరెంట్ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఉండే ఎలిమెంట్స్. ఈ రోజున మన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం మనకు తెలుస్తూనే ఉంది. ఏ విధంగా జరుగుతుంది, ఏ దేశాలు ఎట్లా ఉన్నాయి, ఏ దేశాల్లో, ఎందుకంటే మంచి రైట్ వింగ్ లీడర్స్ ఉన్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అవుతున్నారు. పాపులర్ అవడానికి కారణం కూడా మనకున్న సెక్యులర్ ఎలిమెంట్స్ ఏ విధంగా దోహదపడుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. రామాయణంలోనూ ఇట్లాంటివి ఉంటాయి, మహాభారతంలోనూ ఇట్లాంటివి ఉంటాయి. రామాయణంలో ఏంటంటే మనకి మనిషి అన్నవాడు ఎట్లా ఉండాలో చెప్తారు. మహాభారతంలో ఏ విధంగా ఏంటంటే అంత ఐడియల్గా మన వాళ్ళు ఎటు ఉండలేరు కాబట్టి ఈ విధంగా కూడా ఉండొచ్చు అని చెప్తారు. అట్లా రామాయణాన్ని మహాభారతాన్ని ఒకే పద్ధతికి మనం ఫిక్స్ అయిపోయి చదవడం అనేది ఎప్పుడు తప్పు. ఎందుకంటే మనకి శ్రీకృష్ణ భగవానుడే చెప్తాడు, ధర్మాన్ని అనుసరించేవాడే ఎప్పుడు విజయం సాధిస్తాడు అని చెప్పి. ధర్మో రక్షిత. ధర్మము అంటే దేశకాలమాన పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. ఒక సందర్భంలో మనం ఒక రకంగా ఉండేవాళ్ళం, మన 100 ఏళ్ల క్రితం. ఈ రోజున వచ్చరికి ఇంకో రకంగా ఉన్నాం. కొంతకాలం క్రితం ప్యాంట్ షర్ట్లలో మనకి లేవు, పంచలు కట్టుకునేవాళ్ళు. ఈ రోజున మన ప్యాంట్ షర్ట్స్ ఆడవాళ్ళు కూడా వేసుకోవాల్సిన పరిస్థితి లేదు, చుడీదార్ లాంటివి. ఎందుకంటే బస్సులు పరిగెత్తే పరిస్థితి, ఈ రన్నింగ్ లైఫ్ స్టైల్లో మనకి కుదరదు అనమాట. మనలో ఈ విధంగా మార్పులు వచ్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో స్త్రీలను వితంతువులు అయితే ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు, ఈ రోజునైతే వాళ్ళు ఏ విధంగా బయటకు వచ్చారు. ఎందుకంటే ఇందులో తప్పేమీ లేదు. భగవద్ రామానుజాచార్యుల వారు కూడా ఏం చెప్తారంటే రేషనల్ థింకింగ్ అనేది ఎప్పుడూ ఉండాలని చెప్తారు. ధర్మము అంటే దేశ కాలమాన పరిస్థితిని బట్టి మారుతోంది.
ఇవల్యూషన్ అనేది ఎప్పుడు జరుగుతుండాలి. కృష్ణుడు చెప్పింది కూడా అదే. ఏ రోజునైనా సరే మనం చేయాల్సిన పనులు మొత్తం దేశ కాలమాన పరిస్థితిని బట్టి ఉండాలి అన్నది చెప్తూ, అట్లాంటిదే సిచ్యువేషన్ మనకి ఈ కథలో కూడా కనిపిస్తుంది అనమాట. సో వెన్ వీఆర్ రీడింగ్ సంథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్స్. అలా కరెంట్ సిచ్యువేషన్స్కి అన్వయించుకునేట్టుగా ఉండేది గాను, అట్లాగే చిన్నపిల్లలు కూడా చదివి అర్థం చేసుకుని అద్భుతంగా ఫీల్ అయ్యేదిగా ఉండే నవల ఒకటి ఈ కెనోబీ. సో దీని మీద ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నాయా, ఇంకేమైనా వేరే రకంగా ఏమైనా ఇంటరాక్ట్ అవుదామా అన్నది చెప్తే ఐ విల్ ట్రై టు ఆన్సర్. సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా స్టార్ వార్స్ చదవాలి అనుకుంటే ప్రతి సినిమాకి సప్లిమెంటరీగా నవల్స్ వచ్చినాయి. సినిమాలో చూపించిన దానికన్నా నవల్లో ఏం చేస్తారంటే ఇంకొంచెం ఆ పాత్రల యొక్క మనస్తత్వాలని వాటిని కొంచెం పెంచి పూర్తి వివరాలతో రాస్తారు. సినిమాలో కొన్ని ప్లాట్ ఎలిమెంట్స్ టైం కన్ఫ్లిక్ట్ వల్ల వెళ్ళిపోతాయి. ఇట్లా నవలలు చదవడం వల్ల కూడా బాగా పాపులర్ స్టార్ వార్స్ ద్వారా. నేను స్టార్ వార్స్ సంబంధించి 6 అన్ని సినిమాలు చూశాను. వాటి తగ్గట్టుగా వాటితో పాటు వచ్చే ఈ సినిమా నావలైజేషన్స్ వాటిని చదివాను. బట్ ఎన్ని చదివినా సరే నాకు అన్నిటికన్నా ఇంప్రెసివ్గా అనిపించిన పుస్తకం వచ్చేసరికి కెనోబీ. ఎందుకు అంటే అది చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీకు చాలా తేలిగ్గా చదివి అర్థం చేసుకోవచ్చు. 12 ఏళ్ళు ఎబోవ్ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చదువుకోవచ్చు అనమాట. సో ఈ పుస్తకంలో ఇంకా విశేషం ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన స్టార్ వార్స్ని డిస్నీ వాళ్ళు కొనేసిన తర్వాత, లూకాస్ ఫిల్మ్ స్టార్ వార్స్ ప్రాపర్టీని కలిగి ఉన్న లూకాస్ ఫిల్మ్స్ని డిస్నీ వాళ్ళు కొనేసిన తర్వాత ఏం చేశారంటే పాత కాలంలో చాలా ఏమైందంటే స్టార్ వార్స్ సినిమాలతో పాటు చాలా సాహిత్యం వచ్చింది. అంటే వెనకాల ఏ విధంగా జరుగుండొచ్చు, ఒక్కొక్క పాత్రను చేసి కొత్త కొత్త నవలలు సృష్టించి దాదాపు ఒక 600 పైన నవలలు ఉన్నాయి స్టార్ వార్స్ బేస్ చేసుకుని వచ్చింది. వాటి మొత్తాన్ని ఏం చేశారంటే నాన్ క్యానన్ కింద చెప్పేసి మొత్తాన్ని వీళ్ళు లెజెండ్స్ అనే పేరుతో చేశారు. ఆ లెజెండ్స్లో అంటే నాన్ క్యానన్ అంటే ఇప్పుడు నడిచే కథతో కాకుండా కొంచెం ప్రత్యేకంగా దూరంగా ప్రస్తుతం రన్నింగ్ స్టైల్కి కానీ అటువంటి పుస్తకాల్లో ఈ కెనోబీని చేర్చారు. కానీ ఈ కెనోబీ అద్భుతంగా ఉండటం వల్ల ప్లస్ రచయిత రాసిన పద్ధతి వల్ల ఈ కాలానికి మనకి తగ్గట్టుగా ఉండిపోవడం వల్ల ఏమైందంటే ఫ్యాన్స్ కూడా చాలామంది ఒబివాన్ కెనోబీతో ఇప్పుడు ఎవరన్నా సినిమా తీస్తే కనుక ఇదే నవలని సినిమా కింద బేస్ చేసుకుని సినిమా కింద తీయాలని చెప్పి కోరుకునేంత గొప్పగా ఉంది నవల. బాగా ఫేమస్ అయిన, బాగా పాపులర్ అయింది. నేను ఎట్లా చెప్పాను అది సరే, నాకు అలవాటు అయిన పరిస్థితుల్లో చేపల పరిస్థితులను ట్రై చేసి ఫస్ట్ టైం నాకు ఫేస్బుక్ లైవ్ చేయడం ఉంది. ఇంకేమైనా వివరాలు ఏమన్నా మాట్లాడాలనుకుంటే అందరూ ఏమన్నా చెప్తారా? ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన కొటేషన్తో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ క్యాస్ట్ 2 షాడోస్. ఎందుకు ఎవ్రీథింగ్ క్యాస్ట్ 2 షాడోస్ అన్నారంటే అక్కడ ఆ గ్రహం 2 సూర్యుల చుట్టూ తిరుగుతుండటం వల్ల ఎవ్రీథింగ్ క్యాస్ట్ 2 షాడోస్ అన్నారు. అట్లాగే మన దీంట్లోనే మన ద్వంద్వత్వాన్ని కూడా, మంచి చెడు అన్నదాన్ని కూడా ఒకేసారి చెప్పేస్తాడు.
విచిత్రం ఏంటంటే ఈ పుస్తకంలో ఎక్కడ మనకి కోటబుల్ కోట్స్ అని చెప్పుకునేట్టుగా ఇవి ఉండవు, ప్రత్యేకంగా స్టాండౌట్గా. కానీ ప్రతి వాక్యం కూడా అర్థవంతంగా మన కథని ముందుకు నడిపించే విధంగానే ఉంటుంది. ఇష్టం నాకు బాగా నచ్చింది, ఇలాంటి ఇష్టం. Sorry, there are so many friends for me who are non-Telugu people, and it seems there are few Americans, few foreigners are also logged in watching this. I have been speaking about the novel Kenobi, written by John Jackson Miller, but as the target and main audience are Telugu people, so I have to speak in Telugu for the most part. If there is any problem, I will give you a live session. There is a chance in English also later. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. జనాన్ని చిన్న చూపు చూడటము అన్నది ప్రతి మనిషికి ఉండే అలవాటే. ప్రతి ఒక్కడు నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడు అనుకున్నప్పుడే జనానికి సాధారణంగా మంచి ఇదిగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ టస్కెన్ రైడర్స్ని, నేటివ్ పీపుల్ని జనం ఏం చేస్తారంటే టస్కెన్స్ అని చెప్పి, శాండ్ పీపుల్ అంటే మట్టిలో తిరిగే వాళ్ళని చెప్పి, అలాగే ఫౌల్ స్మెల్లింగ్ పీపుల్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటారు. దిస్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇప్పుడు మనం మన పరిస్థితులు ఈ కాలంలో కూడా చూస్తున్నాం. నాకు ఇలాంటి
హాయ్ హ్యాపీ. హాయ్ శ్రీ, హౌ ఆర్ యూ? శంకర్ రెడ్డి పాలట్ల గారు, థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి శంకర్ రెడ్డి గారు, ఎందుకంటే మనం చేస్తున్న ఏ పని జనానికి తెలియాల్సిన అవసరం లేదు. మంచి చేస్తున్నాం, చెడు చేస్తున్నాం, ఎందుకంటే అనవసరంగా అటెన్షన్ మనం మన వైపు డ్రా చేసుకుంటే కొద్దీ మంచి జరిగేదానికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. అంటే వీడేదో పేరు వస్తున్నాడు తొక్కేద్దామని చెప్పి ఇంకోటి గొడవ ఏదో వచ్చేస్తూనే ఉంటాయి మనకి. అక్కడ చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోవటం. అవసరమైతే మన అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, లేదా జనం నిజంగానే గుర్తించాల్సిన సమయం వచ్చినట్టు దాన్ని ఎవరు ఆపలేరు. మనకు వచ్చే గుర్తింపు వస్తూనే ఉంటుంది. ఐ హావ్ ఆల్రెడీ సీన్ దిస్ ఇన్ మై లైఫ్ ప్రాక్టికల్లీ. మా గురువుగారు కూడా చెప్తుంటారు, నువ్వు చేయాలనుకున్న పని నువ్వు చేసుకుంటూ పో, ఆటోమేటిక్గా నీ గురించి జనానికి తెలుస్తుంది అని చెప్పి. మా ఆఫీసులో దాదాపుగా నాకు ఒక 90% ఆఫ్ పీపుల్ తెలియదు. బట్ మా సెక్షన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లోనూ మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ నేను తెలుసు. ఎందుకంటే చేసే పని చేసుకుంటూ పోతుంటా అంతే. నాట్ బోస్టింగ్, జనరల్. హాయ్ రీతం, హౌ ఆర్ యూ? హౌ కెన్ ఐ ఫర్గెట్ మై బ్రదర్? Ritam, are you listening to me? Hope you are listening to me. This is actually about a reading section of a favorite novel or some sort to spend time productively in the evening time and to have discussions with people arranged by some of my esteemed friends. So I have been introducing the novel Kenobi from Star Wars. The book is about Obi-Wan Kenobi and his exile in Tatooine planet. So as the most of the people who are in live who are listening to me are Telugu people, so I have to introduce in Telugu. That's why you may be finding it like weak and Latin.
శ్రీశైల్ రెడ్డి గారు థ్యాంక్స్ అండి, సజెషన్స్ ఇస్తున్నందుకు ప్లస్ అది ఆపర్చునిటీ ఇచ్చేందుకు డిస్కషన్ చేసేందుకు. మీరు ఫ్యూ మోర్ పేజెస్ అని చెప్పారు, కంటిన్యూ రీడింగ్ అని చెప్పి. బట్ ఏంటంటే ఇక్కడ సమస్య ఇందులో ఉండే క్యారెక్టర్స్ పేర్లు కానీ మిగతావన్నీ కానీ కొంచెం వింతగా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ ఎంతమందికి అవన్నీ తెలుసు, ఎంతమందికి అవి అర్థమవుతాయి అన్నది నాకు ఇది రాలేదు. సో అందుకని బేసిక్గా స్టోరీ ఐడియా మొత్తాన్ని చెప్పేసి నాకు అనిపించిన థాట్స్ని చెప్పుకుంటూ వచ్చాను నేను. ఎందుకంటే అది చదువుతూ పోతే ఆ జనం క్యాచ్ చేయలేకపోయేందుకు అవకాశం ఉండదు. సో ఇన్ ఏ వే ఐ వాంట్ టు ఎంటైజ్ పీపుల్ టు రీడ్ ద బుక్. ఐ సజెస్ట్ టు రీడ్ ద బుక్. మీరు కూడా చదవచ్చు పుస్తకాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మీకు చదివిన తర్వాత తెలుస్తుంది నేను ఎందుకు ఇంత గట్టిగా రికమెండ్ చేస్తున్నాను అని చెప్పి. ఇది ఆల్సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ జాన్ జాక్సన్ మిల్లర్ అనేది నాకు పోటీ అని కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే నా కరెంట్ రైటర్ కదా, బాగా ఫామ్లో ఉన్నాడు. బీపీ పాడాలి కదా, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ యాక్చువల్లీ మోర్ కంఫర్టబుల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, కాకపోతే తెలుగులో మాట్లాడటానికి కూడా ఇటు రెండు అడ్జస్ట్ కావాల్సి వచ్చింది. లక్ష్మణ, హౌ ఆర్ యూ? శంకరెడ్డి దే ఆర్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్ నౌ. మేబీ తెలుగులోనే ఉన్నట్టుంది. ఏదో సబ్స్క్రిప్షన్ 399 రూపీస్ ఏదో ఉంది కదా, విఐపి అని చెప్పి, దాంట్లో తెలుగులో ఉంది. బట్ బెటర్ వాచ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, ఎందుకంటే అందులో ఉండే కొన్ని పదాలని, కొన్ని రకాలైన థాట్స్ని మనకి కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లో ఉంటేనే బెటర్. ఐ ఆల్సో సజెస్ట్ టు రీడ్ ద బుక్స్ టు గెట్ మోర్ ఐడియా అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఆర్ ద థాట్స్ ఆఫ్ ద పీపుల్. In that way we can read the minds of the characters rather than just seeing and enjoy the action. ఓకే, అందరికీ టాటా. అనుకున్న దానికన్నా ఎక్కువసేపు ఉన్నాను, ఉండగలనా లేదా, ఏమన్నా మాట్లాడగలనా లేదా అనుకున్నాను. కొంతవరకు బెటర్గానే వచ్చింది. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్ అండ్ సజెషన్స్. అండ్ ఆల్సో శ్రీశైల్ రెడ్డి గారికి, బీపీ పాడాల్ గారికి మళ్ళీ థ్యాంక్స్ ఇంకోసారి.